కొంతమంది లాయర్లు కూడా ఒకవేళ కనుక వాళ్ళిద్దరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మేము రాజీనామా చేస్తామని చెప్పి విజయ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. టీవీకే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామంటున్నారు ఆయన. సో టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా నిజంగానే విజయ్ చేయిస్తారో చూడాలి. బట్ అన్నా డిఎంకే కలుస్తాయనేది ఇక్కడ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్. అవి కలుస్తాయా లేదా ఒక రాజకీయ చర్చకు మాత్రమే తావించే విధంగా ఉన్నాయో చూడాలి. సో 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తానని చెప్పి విజయ్ వార్నింగ్ కూడా సంచలనంగా మారింది. ఒకవేళ డిఎంకే అన్నా డిఎంకే కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే. డిఎంకే అన్నా డిఎంకేకి ఉన్న స్థానాలు ఎంత? అన్నా డిఎంకే అక్కడ గెలిచినటువంటి స్థానాలు ఇండివిజువల్ పార్టీగా అన్నా డిఎంకే గెలిచింది కేవలం 47 సీట్స్ మాత్రమే. 47 స్థానాల్లో మాత్రమే అన్నా డిఎంకే గెలిచింది. ఇక మిగిలినటువంటి చోట్ల 57 చోట్ల డిఎంకే గెలిచింది. సో ఇండివిజువల్గా అయినా వాళ్ళు 59 స్థానాల్లో డిఎంకే గెలిచింది. ఇండివిజువల్గా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు, కలిసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. వాళ్ళకి ఇంకా మద్దతు కావాల్సిందే. ఎటువైపైనా హంగే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ డిఎంకే అన్నా డిఎంకే కూడా ప్రయత్నాలు, రాజకీయ ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాయి. అటు అన్నా డిఎంకేకి స్టాలిన్ వైపు నుంచి ఒక సమాధానం వచ్చింది, ఒక రిప్లై వచ్చింది. మీరు బీజేపీని వదిలేసి రండి, బీజేపీని వదిలేసి వస్తే మనం చూసుకుందాం, తేల్చుకుందాం, డైరెక్ట్ గా మనం పొత్తు పెట్టుకుందాం, ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రిని పంచుకుందాం, అంతేగాని ఇతరులకు అవకాశం ఇవ్వద్దు టీవీకేకి అటు బీజేపీకి అన్నట్టుగా డిఎంకే స్టాలిన్ వైపు నుంచి అన్నా డిఎంకేకి సంకేతాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఒకసారి అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది. లోక్ భవన్ దగ్గర ముట్టడికి సంబంధించిన వాతావరణం చాలా సివియర్ గా ఉంది. ఒకసారి విజువల్ చూద్దాం. అసెంబ్లీకి అనుపడం